గౌలు అయ్యారు. రామకృష్ణ పరమహంస, వివేకానందులు కాళీ భక్తులు. ఓ పద్ధతి ప్రకారం సాధన చేస్తే అద్భుత జ్ఞానాన్ని కలిగించేవి దశమహావిద్యలు. జన్మనిచ్చేది తల్లి. ఈ సృష్టికి జన్మనిచ్చింది కూడా మాతృశక్తే. ఆ శక్తిని అమ్మవారు అంటున్నాం. ఆ అమ్మవారిని శక్తులను బట్టి వివిధ పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. విశ్వమంతా వ్యాపించి విశ్వాన్ని నడిపిస్తున్న ఆ శక్తి ఎన్నో కోట్ల అణుబాంబులతో సమానం. ఆ శక్తిని కళ్ళతో చూడలేం, మనసుతో మాత్రమే అనుభవించగలం. మనకు దిక్కులు ఎన్ని అంటే 4 అని ఠక్కున చెప్తాం, కానీ మనకు దిక్కులు 10. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలతో పాటు ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయ, నైరుతిలు కలిపి 8 దిక్కులు. ఇక పై దిక్కు ఆకాశం, కిందకు చూస్తే పాతాళం. ఇవి 2 అంటే మొత్తం ఏ గ్రహానికైనా విశ్వానికైనా 10 దిక్కులు. ఈ దిక్కులు 10 శక్తులు. ఆ శక్తులనే ఆధ్యాత్మిక